ముఖ్యంగా పులివెందుల మెడికల్ కాలేజీ గురించి నేను వివరణ ఇవ్వాలి. ఎందుకంటే దానిలో ఉన్న వాస్తవాలు కొన్ని నాకు తెలుసు కాబట్టి బ్రీఫ్ గా ఏంటంటే ఎన్నికల ముందే గత ప్రభుత్వము 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి విద్యార్థులు చేరికకి కావాల్సినటువంటి ఏ మౌలిక సదుపాయాలు లేవు అనేటటువంటి ప్రకటన అప్పటికే వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దగ్గర వాస్తవం ఏంటంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఆ ఇన్స్పెక్షన్ అథారిటీస్ ఉంటారో మెడికల్ కాలేజీకి సంబంధించి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఎన్సీ బృందం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు సీటు అలాట్ చేయాలంటే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ స్టాఫ్ కానీ లేదు. ఇది గత ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో వారు చేసిన నిర్వాహకం వల్ల వచ్చిన ఇబ్బంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పరిశీలన బృందం ఏం చెప్పిందంటే సెప్టెంబర్ కల్లా మీరు ఈ మౌలిక సదుపాయాలు పూర్తి చేసి ఈ బోధనకు సంబంధించినటువంటి అధ్యాపకుల్ని కనుక ఇంతమందిని మీరు చూపించగలిగితే 50 సీట్లు ఇస్తామన్నారు. అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే గత ప్రభుత్వము సెప్టెంబర్ లోపు పూర్తయ్యేటటువంటి విధంగా ఆ నిర్మాణాలు పూర్తయ్యే విధంగా అవకాశాన్ని కల్పించలేదు. ఇది వాస్తవము. కాబట్టి ఉన్న అవకాశాన్ని కాదని వదులుకున్నది కాదు. ఇది 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 ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీలు 8,480 కోట్ల రూపాయలు అవసరం అయితే కేవలం 1,200-1,300 కోట్లు ఖర్చు పెట్టి నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వీధిలోకి వచ్చి మాట్లాడతారు నేను మొత్తం కంప్లీట్ చేశాను వీళ్ళు పూర్తి చేయలేదని. ఆ ట్రాప్ లోనే మిగతా వాళ్ళు కూడా పడుతున్నారు. వాస్తవంగా రిపోర్ట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గౌరవ వైద్య శాఖ మంత్రి దగ్గర కానీ మీరు కనుక వివరణ తీసుకుంటే వాస్తవమైనటువంటి సబ్జెక్టు ఇది ఏంటంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్సీఏ బృందానికి వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ సెప్టెంబర్ లోపల ఫుల్ఫిల్ చేయలేం కాబట్టే ఆ ప్రతిబంధకం ఏర్పడింది. ఈ వాస్తవాన్ని గ్రహించాలి. రైట్. మరి ఇసుక గురించి ఏంటి? ఇసుక గురించి అంత నెగిటివ్ ఇదే వస్తోంది. ఆయన అయితే రేటు ఎక్కువ ఉంది అందుబాటులో ఉండట్లేదు అన్నారు తులసిరెడ్డి గారు. బ్రీఫ్ గా అందులో కొంత వాస్తవం ఉంది. దానికి కారణం ఏంటంటే ఒకటి వచ్చిన 100 రోజుల్లో ఇక్కడ వరదల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ ఇసుక కొరత ఉన్నమాట ఒకటి వాస్తవం. రెండోది అట్లాని ఇసుక రేట్ ఏమన్నా తగ్గిందా అంటే కింద గ్రౌండ్ లో స్పష్టంగా క్లియర్ గా ఉచితం అన్నా కానీ గతం కన్నా ఎక్కువగా పడుతుంది లేకపోతే గతంలో ఉన్న రేట్ల ప్రకారమే ఉంటుంది అనేటటువంటి సర్వత్రా వినపడుతుంది. అది దాని గురించే కదా ఇందాక నేను చెప్పాను. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ రోజు ఎన్డీఏ సమీక్ష మీటింగ్ లో కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలందరికీ కూడా దీనికి సంబంధించిన అంశంలో ఒక రకమైనటువంటి అలర్ట్ ఇచ్చారు. అంటే కొరడా దులిమించబోతున్నారు. దానికేమి పార్టీలు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నారు మన తన భేదం ఉండదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చారు. అటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటిని అధిగమించేటటువంటి దాని విధంగానే పనిచేసి ముందుకెళ్లేటటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. ఇవాళే ఈ 75,000 మెడికల్ సీట్స్ మీరు గత ఈ 100 రోజుల్లో అదనంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కేవలం అమరావతి పోలవరమే కాదు కోపర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఉన్నటువంటి నక్కపల్లి దగ్గర నుంచి ఏర్పేడు వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా ఇప్పటికే ఏదైతే కోపర్తి ఓర్వకల్కి సంబంధించి అప్రూవల్స్ వచ్చేసింది వీటిని కూడా పూర్తి చేసి సమగ్ర అభివృద్ధి. అలాగే రెన్యూవల్ ఎనర్జీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి 30 లక్షల కోట్లు లక్ష్యంగా 2030 నాటికి దేశం మొత్తం పెట్టుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల కోట్లు 1/3 వంతు నేను పూర్తి చేస్తాననేటట్టు ఒక దార్శనికతను చాటారు ముఖ్యమంత్రి గారు నిన్న.